ఏమేమి రెస్ట్ తీసుకోవాలి, దాని తగ్గ స్పెషల్ యోగా ఏమైనా ఉన్నాయా అన్నీ నాకు నేర్పని ఆ ట్రైనర్ని పిలిపించండి అని చెప్పి అంటాడు మంత్రి గారు. మంత్రి గారు చెప్తే మరి పిలిపిస్తారు. పిలిపిస్తే ఏముంది, మంచిగా ట్రైనింగ్ ఇస్తుంటారు. వీడు కూడా అంటాడు, అంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. అట్లానే ఎప్పుడు దాని గురించి ఆలోచించు, ఎలా చేయాలంటే అప్పుడు నీ మనసులో నాటుకుపోతే అదే నీకు రోల్ మోడల్ పెట్టుకో ఆయన్ని. ఆ విధంగా నువ్వు తయారు కావాలి అంటే నువ్వు నిద్ర లేచిన కానీ నిద్ర కొనుక్కునే దాకా అదే 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 ధ్యేయంగా పెట్టుకో, దాని తగ్గ కృషి చేసుకో అనగానే అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇంకా చిన్నగా లావెక్కుతుంటాడు, మంచి ఆహారం తీసుకుంటాడు, వ్యాయామాలు చేస్తుంటాడు, యోగా చేస్తుంటాడు, అన్ని రకాలు చేస్తుంటాడు. అప్పుడు ఒక 6 నెలల కల్లా బాగా డెవలప్ అవుతాడు. అప్పుడు ఒక 8 నెలల తర్వాత సాధువు గారు వస్తాడు. వాళ్ళు రిటర్న్ చూసి అడుగుతాడు, అంటే సార్ మీరు చెప్పింది కరెక్ట్, నా మైండ్ ఒక నెల తర్వాత అదే చూస్తూ ఉంటే నా మైండ్ ఏమనిపించింది, నేను అలా తయారు కావాలి, నేను ఎందుకు కాకూడదు నాలో ఒక తప్పన వచ్చేసింది. ఆ విధంగా ఆ తప్పని నన్ను బాగా ఆలోచింపచేసింది. అప్పుడు దాని తగ్గ కృషి చేశాం. ఎందువల్ల నేను దానికి తయారు కావాలని. అందుకని ఇక్కడ స్వామి వివేకానంద మాట చెప్తారు, నువ్వు జీవితంలో ఏవైతే ఎవరినైతే మోడల్ పెట్టుకున్నావో ఆ మోడల్ని ఎదురుగా పెట్టుకో. ఒక ధ్యేయం తీర్చుకున్నావు అంటే అదే ఆలోచన, అదే శ్వాస, అదే ఆకలి, అదే నీరు, అదే పని, అదే ఏదైనా సరే నిరంతరం దాని గురించి నువ్వు తలంపు పెట్టుకుంటావంటే కొన్నాళ్ళకి అదే నువ్వు అవుతావంట. ఎందుకు అవుతాం మనం? నీ మనసు ఎప్పుడు దాని మీదే ఉంది. సద్భావం తద్భవతి. అది ఎప్పుడే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదే తయారవుతుంది. అందుకే మీరు చెబుతున్న జాగ్రత్త నాయన, అవాయిడ్ ది బ్యాడ్ కంపెనీ అంటాం. ఎందువల్ల పద్దాగల బ్యాడ్ కంపెనీ ఉంటామంటే అదే ఆలోచన తయారవుతుంది. కాబట్టి రోల్ మోడల్ మంచి వాళ్ళు పెట్టుకొని ఎవడు ఏ ఫీల్డ్ అయినా సరే, ఇప్పుడు నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం గారు. ఎందువలన అబ్దుల్ కలాం గారు చనిపోయే రోజు కూడా లెక్చరర్స్గా చనిపోయారు. అట్లానే మీరు చూడండి, అబ్దుల్ కలాం గారు కోటీసుడు కాదు, వాళ్ళ నాన్న సీఎంఓ పిఎం కాదు, నేను మళ్ళీ అన్న పెద్ద ఐఐటి టాప్ ర్యాంకర్ కాదు. బట్ వై వి రెస్పెక్ట్ హిమ్, ఎందుకు గౌరవిస్తున్నాం మనం? పేట్రియాటిజం, సింప్లిసిటీ, హానెస్టీ అండ్ గుడ్ క్యారెక్టర్. సో మనం అందుకని అంటారు చూడు, జీవితంలో చాలా ముఖ్యం మన క్యారెక్టర్స్ అయ్యా. చాలామంది తెలుసుకోవాలి. డబ్బు పరిగెత్తుకుంటా పోయి మనం లేని అశాంతి తెచ్చుకొని మనిషికి ఎంత, మీరు చెప్పండి అజయ్ గారు, ఎంత కావాలి మనిషికి సంతోషపడతానికి? 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు వేసుకోండి,